This call is now being recorded. ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् शान्ति 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే నమస్తే. సత్యార్థ ప్రకాశము త్రయోదశ సముల్లాసము పుట 452 పాత బుక్ ప్రకారం అయితే చూసుకోండి. యోహ్వాను సువార్త. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము ఆదియందు దేవుని యొద్ద నుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని వాళ్ళ యొక్క సువార్త. దానికి సమీక్ష. ఆదియందు పలుకువాడే లేకున్నా వచనం ఉండనేరదు. వచనము ఈశ్వరుని యొద్ద ఉండెనన్నట్లు చెప్పుట వ్యర్థమయ్యెను. మరి వచనం ఎప్పటికీ పరమాత్మ కాజాలదు. ఏలయన అది ఆదియందు ఈశ్వరుని యొద్ద ఉండెనన్నా తొలత వచనం ఉండెనా లేక ఈశ్వరుడా అన్వయించుట లేదు. కారణం ఉండనంత వరకు వచనము ద్వారా సృష్టి ఎప్పటికీ కాజాలదు. వచనముతో పని లేక కర్త మౌనముగా సృష్టిని చెయ్యగలుగును. మరి జీవనమనే ఏది అని దేనియందు ఉండెను? ఈ వచనము వలన జీవులు అనాది నుండి ఉన్నవని ఒప్పుకొందురు గదా. మరి అనాదియు అయ్యేనని ఆదాము ముక్కు తొర్రలో ఊపిరియూదుట మిథ్య అయ్యను. జీవము మనుష్యులకే వెలుగయ్యన, పశ్వాదులకు కాలేదా? అంటే మీ దృష్టిలో వీళ్ళు ఇతనేం చెప్తున్నాడు? ఆ పరమాత్ముడు వాక్యం అయ్యను అంటే ఆది యందు వాక్యం ఉండే. మరి ముందు వాక్యం ఉందా లేదా ముందు దేవుడు ఉన్నాడా? అక్కడ క్వశ్చన్. వాళ్ళ అభిప్రాయములో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాక్యం ఉంది, వాక్యమునందు దేవుడున్నాడు, లేదా దేవుడున్నాడు, దేవునందు వాక్యం ఉంది. అంటే వాక్యము వేరు, దేవుడు వేరు కదా. ఇప్పుడు వేదవాణి ఉందనుకో, మనం తీసుకునే సిద్ధాంతం వేదవాణి. ఈ వేదవాణి పరమాత్ముడు కాదు, అది మనం గమనించాలి. పరమాత్ముడు వేరు, పరమాత్ముని జ్ఞానము వేదం. అర్థమైందా? మరి ఇక్కడ మీరు చెప్పండి, వాక్యము ముందుందా లేదా పరమాత్ముడు ముందున్నాడా? పరమాత్ముడు ముందున్నప్పుడు ఆ పరమాత్ముని తెలుసుకోవడానికి వాక్యం అవసరం లేదు. పరమాత్ముడు ఎవడో తెలుసుకోవడానికి మనకు కావాలి వాక్యం. అర్థమైందా? పరమాత్ముని యొక్క సత్య స్వరూపాన్ని, ఆయన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మనకు కావాలి జ్ఞానం. పరమాత్మునికి జ్ఞానం అవసరం లేదన్న పూర్ణుడు ఉన్నాడు. అదొకటి. నెక్స్ట్, మరి మీరే జీవులున్నారు అని చెప్తున్నారు. మరి జీవులున్న తర్వాత ఏదైతే సృష్టి ఉత్పత్తి జరిగినప్పుడు అతన్ని నోట్లో ఊపాడు అంటున్నారు. మరి ఏది సత్యం? జీవుడు ఉన్నాడు, మరి జీవుడు కేవలం మనుష్య శరీరంలోనే ఉన్నాడా? పశ్వాదుల యందు లేడా? పశ్వాదుల యందు జీవాత్మ లేదా అని అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్, వారు భోజనము చేయుచుండగా ఆయన కప్పగింపవలెనని
సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో సైతం ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. ఈ మాట సత్యము కాదు. ఏలయనగా సైతానే అందరును పురిగొలుపునన్న ఆ సైతాను ఎవరి పురిగొల్పుచున్నారని ఈ క్రైస్తవులను అడగవలయును. సైతాను తనంతట తానే పురికొల్పుకొనున్న మనుష్యులు సైతం తమ్ము తామే పురికొల్పుకొనగలుగుతురు. సైతాను యొక్క ఆవశ్యకమేమి? సైతాన్ను సృజించిన వాడు పురిగొల్పువాడు పరమేశ్వరుడే. అయినా ఈ క్రైస్తవుల దేవుడే ఈ సైతానునకు సైతానే నిలుచును. ఎందుకనగా అతడే ఈ సైతాను ద్వారా అందరును పురిగొల్పించును. సరి, ఇవి ఈశ్వరుని పనులు కాగలవా? క్రైస్తవుల పుస్తకము ఈశ్వర కృతమనియు యేసు ఈశ్వర కుమారుడనియు కల్పించిన వారే సైతానులే యుందురనుట నిశ్చయం. కాని ఇది ఈశ్వర కృతం కాదు. ఇందు చెప్పబడిన వాడు ఈశ్వరుడు గాని యేసు ఈశ్వరుడు కుమారుడు గాని కాజాలడు అంటున్నాడు. నెక్స్ట్, మీ హృదయమున కలవరపడి నీకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు. లేని పక్షమును మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరప వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలములలో మీరుండునట్లు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. యేసు అతన్ని చూచి, నేను ఏ మార్గమును సత్యమును జీవమునై ఉన్నానో నా ద్వారానే కాని ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్నెరిగి ఉన్న నా తండ్రిని ఎరిగియుందురు. ఇతనేం చెప్తున్నాడు? మీకు కావలసినవి నేను తీసుకొస్తాను, మీరు డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళరు, నన్ను వేడుకోవాల్సిందే. అప్పుడు నేను ఏం చేస్తాను? తండ్రికి చెప్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడు, యేసు వాక్యములు పోపులీల కంటే ఏమైనా తక్కువ ఉన్నవా? ఇట్టి వాక్యములను రచింపకున్నా అతని మతమెందెవరు చిక్కుకొందురు? యేసు తన తండ్రిని గుత్తకొని ఉన్నాడా? అతడేసు వశమునందు ఉన్నచో పరాధీన లగుట వలన అతడు ఈశ్వరుడే కాడు. ఏలయనగా ఈశ్వరుడు ఒకని వాక్ సహాయము వినడు. యేసునకు పూర్వమెవ్వడును ఈశ్వరుని పొందకుండెనా? ఇట్లు స్థానాదుల ప్రలోభము కలిగించుచు తన నోటితో తానే సత్యమార్గమును జీవమును గలవాడనని చెప్పుకొనువాడు వట్టి దాంభికుడే అనబడును. కావున ఈ మాట ఎన్నటికి సత్యము కాజాలదు. ఇప్పుడు మనమందరం ఉన్నాం. మీ అందరి ఆలోచనలు డైరెక్ట్ గా దేవుడు వింటున్నాడా, లేక మీ గురువో లేదా మీరు ఎన్నుకున్న మధ్యవర్తి వింటాడా? డైరెక్ట్ గా పరమాత్ముడే వింటాడు. పరమాత్ముడే వింటాడు. మరి ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని తీసుకుంటే పౌరాణికుల్లో కూడా మృత్యువు సంభవించినప్పుడు యముడు వస్తాడు, చిత్రగుప్తుడు చెప్తాడు. ఇదంతా కూడా ఏంటి? వ్యర్థమే అనుకోవాలి. ఎందుకు అంటే యముడు అంటే అక్కడ ఒక వ్యక్తి కాదు. యముడు అంటే అక్కడ వాయువు. అర్థమైందా? జీవుడు స్థూల దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వాయువు మాధ్యమముగా ముందుకెళ్తాడు. అంటే ఎవరిని ఆధారంగా చేసుకొని వెళ్తున్నాడు వాయు మాధ్యమముగా? పరమాత్ముడే. పరమాత్ముడు ఎవరి సహాయము తీసుకోడు. కాబట్టి హిందువులలో ఉన్నటువంటి అపోహలను కూడా మనం విశ్వసించడానికి వీలు లేదు. పరమాత్ముడు ఒక్కడే, అతనే కర్మఫల ప్రదాత, అతనే సృష్టి స్థితి లయకర్త. అర్థమైందా? ఈ హిందువులకి నచ్చినట్టుగా రాసుకున్నారు, క్రైస్తవులకు నచ్చినట్టుగా రాసుకున్నారు. అర్థమైందా? ఇది గమనించుకోండి. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వానికంటే గొప్పవి కూడా అతను చేయునని మీతో యథార్థము చెప్పుచున్నాను. ఇప్పుడు చూడుడు, యేసునందు పూర్ణ విశ్వాసము కలిగి ఉన్న క్రైస్తవులు పీనుగులను బ్రతికించుటకు మున్నగు పనులు చేయలేరెందుకు? విశ్వాసము కలిగి ఉండియు ఆశ్చర్యము గొలుపు కార్యములు చేయలేరని యేసు కూడా అట్టి కార్యము చెయ్యకుండెననియు గట్టిగా చెప్పవచ్చును. ఏమనగా యేసు తానే మీరును ఆశ్చర్యము గొలుపు కార్యములను చెయ్యవచ్చు అనుచున్నాడు.
అట్లైన ఇప్పుడు క్రైస్తవులు ఒకరైన వానిని చెయ్యలేరని యేసు పీనుగులను బ్రతికించుచుండెను అను ఇట్టి మాటలు జ్ఞాన విహీనుడు తప్ప మరి ఎవ్వడు కూడా అంగీకరింపగలడు? ఎవ్వరు అంగీకరింపలేరు. నెక్స్ట్, అద్వితీయ సత్యదేవుడైన వాడవు, అద్వితీయుడైన ఈశ్వరుడు ఒక్కడే అయినా క్రైస్తవులు చెప్పుడు త్రిత్వం అబద్ధము. ఇట్లే సువార్తల్లో అనేక స్థలముల విరుద్ధ విషయములు నిండియున్నవి. యోహాను ప్రకటన వాక్యములు. ఇక యోహాను యొక్క అద్భుత వాక్యములు ఆలకింపుడు అంటే వినండి. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్న వారే కూర్చుండిరి. మరియు ఆ సింహాసనము మీద ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలే. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యమ సింహాసనము చుట్టూ ముందు వెనుక కన్నుతో నిండిన 4 జీవులుండెనంట. నెక్స్ట్, ఇక చూడుడు, క్రైస్తవుల స్వర్గము ఒక నగరము వలె ఉన్నది. వీరి ఈశ్వరుడును దీపాగ్ని వలె ఉన్నాడు. సువర్ణ కిరీటాది భూషణములను ధరించుటయు వెనుక ముందు నేత్రములు కలిగియుండుటయు అసంభవము. ఈ మాటల్ని ఏల ఒప్పుకొందురు? అచ్చటి సింహాది మృగములు కూడా 4 ఉండెనని వ్రాసి ఉన్నారు. అంటే చూస్తూ ఉంటే రాజులు ఉపయోగించే సింహాసనానికి సింహ ముఖములు ఉంటాయి కదా, ఆలోచించుకోండి. అర్థమైందా? వీళ్ళ యొక్క చరిత్ర ఎంత సామాన్య బుద్ధితో రాయబడి ఉందో తెలుసుకోండి. మరియు లోపలను వెలుపలను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం మీద కూర్చుండు వాని చేత చూచి తిని, వాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడు? పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనా చూచుటకైనా ఎవనికిని శక్తి లేకపోయెను. ఈ గ్రంథము విప్పుటకు చూచుటకును యోగ్యుడెవడును కనబడనందున నేను మిక్కిలి ఏడ్చుచుంటిని. వాళ్ళ గ్రంథం ఉందంట, ఆ గ్రంథమును ఓపెన్ చేసి చదివే సమర్థులు ఎవ్వరూ లేరంట. అందువల్ల అతను ఏడ్చాడంట. ఆహా, ఈ క్రైస్తవుల స్వర్గమందు సింహాసనములు, మనుష్యుల సొగసులు, అనేక ముద్రలతో నిండిన పుస్తకములుండుట, ఆ పుస్తకమును స్వర్గమందును భూమి మీదను విప్పి చూచుటకును తగినవాడెవడును దొరకకపోవుట అను మాటలు చూడుడు. ఓహో, ఏడ్చుచుండగా దానిని ఏసే విప్పునని ఒక ప్రాచీనుడు చెప్పేనట. ప్రయోజనమేమనా? వివాహమెవనిదో పాటై అతని గూర్చియే ఉండును కదా. ఇట్లే ఏసునందే మహాత్మమంతయు ఆరోపింపబడినది కాని ఇవన్నీ అట్టి బూటకములే. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లు ఉండిన గొర్రె పిల్ల ఒకటి నిలిచియుండగా చూచి తిని. దానికి 7 కొమ్మలు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి యందు అంతటికి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలేనంట. అక్కడ ఒక గొర్రె పిల్ల ఉందంట, దానికి 7 కొమ్ములున్నాయంట, 7 కన్నులున్నాయంట. ఆ కన్నులు ఎవరికి సాక్ష్యము అంటే భూలోకానికి పంపించబడ్డ 7 ఆత్మలంట. సమీక్ష. ఇప్పుడు ఈ యోహాను స్వప్నమందలి మనోవ్యాపారము చూడుడు. ఆ స్వర్గమున అందరూ క్రైస్తవులను 4 పశువులను ఏసు సైతం ఉండి ఇతరులెవ్వరును లేనట్లున్నది. ఇక ఏసునకిచ్చట 2 నేత్రములు మాత్రమే ఉండెను, కొమ్ముల పేరు కూడా లేదు. కాని స్వర్గమునకు కేగిన తర్వాత 7 కన్నులు 7 కొమ్ములను కలవాడయ్యను. ఇది చాలా అద్భుతమే. ఈశ్వరుని ఈ 7 ఆత్మలే ఏసు నేత్రములు కొమ్ములయ్యేనట అకట. ఇట్టి మాటలను క్రైస్తవులు ఎట్లి నమ్మియున్నారో కదా, వారు కొంచెమైనా ఆలోచింపవలసి ఉండెను. నెక్స్ట్, ఆయన పుస్తకమును తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఈ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగలడిపిరి. సరే, ఏసు స్వర్గమందు లేకున్నప్పుడు వీరు ధూప దీప నైవేద్య హారతి మొదలగు పూజలు ఎవనికి సలుపుచుండవచ్చును?
ఇచట ప్రోటెస్టంట్ క్రైస్తవులు విగ్రహారాధనను నిరాకరించుచున్నారు కానీ వీరు స్వర్గము మాత్రం విగ్రహారాధనమునకు ఇల్లయున్నది. ఈ క్రైస్తవులు మందిరాలనైతే విమర్శిస్తున్నారు, కానీ ఇక్కడ చదివితే ఏమైంది, వీళ్ళకు కూడా స్వర్గములో మళ్ళీ వాళ్ళు కూడా విగ్రహారాధననే ఒప్పుకుంటున్నారు. ఈ గొర్రె పిల్ల ఈ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్మని యురుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. ఒకడు విల్లు పట్టుకొని దాని మీద కూర్చుండి ఉండెను. ఆయనకు కిరీటం ఇయ్యబడెను. ఆయన జయింపవలెను, తాత్పర్యముతో జయశాలిగా బయలువెడలెను. ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెడలెను. భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు వానికి అధికారం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము కనబడెను. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు పాండువర్ణము గల గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు ఇత్యాదులు. ఇప్పుడు చూడుడు, ఇది పురాణములను మించిన మిథ్యాలాపము కాదా? పురాణములో కూడా యముడు గుర్రాల మీద వచ్చాడు, పాశములతో వచ్చాడు, మృత్యువును తీసుకెళ్లాడు, అక్కడ ఉంది. వీళ్ళు ఇంకా దానికి మించే రాశారు గాని తక్కువైతే రాయలేదు. ఈ పుస్తక బంధనములలో ముద్రల్లో గుర్రపు రౌతు లెట్లుండగలిగినవో కదా. ఈ స్వప్న ఆలపములను కూడా సత్యమని నమ్మిన వారు అవిద్య ఎంత వర్ణించినను తక్కువయే కదా. నెక్స్ట్, నాతా సత్యరూపి పరిశుద్ధుడా, ఏందాక తీర్పు చేయకయు మా రక్తము నిమిత్తము భూవివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరట. తెల్లని వస్త్రము వారితో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వాని వలనే చంపబడబోవారు సహవాసులయు సహోదరులయు లెక్క పూర్తియగు పర్యంతము ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడెను. క్రైస్తవులు ఇటువంటి న్యాయము కొరకే కదా అట చెరసాల వంటి ఇబ్బందుల్లో పడియుండి ఏడ్చుచుందురు. వేద మార్గమును స్వీకరించు వానికి న్యాయం తత్క్షణమే కలుగును. ఇప్పుడు ఈశ్వరుని కార్యాలయము మూయబడి ఉన్నదా? విమర్శింపవలసిన పని లేక న్యాయాధీశుడు నిష్క్రయులై ఉన్నారా ఏమి? అవి ఈ క్రైస్తవులను అడగవలయును. సరి అయిన ఉత్తరము ఏమియూ చెప్పజాలరు. వీరి ఈశ్వరునకు కూడా మతిభ్రమ కలుగుచుండును. ఎందుకనగా వీరి ప్రార్థనల ప్రకారం తక్షణమే వీరి శత్రువులను పీడింపసాగును. పగబట్టి కరుచు సర్ప స్వభావము గలవారు గనక చచ్చిన పిమ్మటను స్వైవైరమును తీర్చుకొనుచున్నారు. శాంతికి చింతయును లేదు. శాంతి లేని చోట దుఃఖమునకు అంతమే ఉండబోదు. ఇక మన పౌరాణికుల్లో కూడా ఎవరైతే ప్రతి సంవత్సరము ఈ శ్రాద్ధ తర్పణాలు పెడతారో వీళ్ళ దృష్టిలో కూడా అంతే, జీవాత్మ ఇక్కడే ఉంటుంది అని. కానీ మనము ఇంకా నిర్ధారణే చెయ్యము. వాళ్ళు చనిపోయారు, ఆ దేహాన్ని మనం ఇంకా స్థానాంతరమే చెయ్యము. జీవుడు మాత్రం ముందుకెళ్ళిపోయి కర్మానుసారంగా ఈశ్వరుని సృష్టిలో నూతన దేహములో మళ్ళీ తన కర్మలు ప్రారంభించుకుంటాడు. అందుకే వైదిక పద్ధతిలో అంత్యేష్టి తర్వాత, ఎందుకు అంత్యేష్టి అంటే జీవుడు తాను ధరించినటువంటి దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టేశాడు, వదిలి తను ముందుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆ దేహము క్రియ మిగిలి ఉంది, ఆ దేహానికి సంబంధించిన కొన్ని క్రియలు మిగిలి ఉన్నవి. అది ఎవరు చెయ్యాలి అంటే శేషులు అన్నాడు. అంటే మిగిలిన వారు, అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సంతానము కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే శేషులు. దాన్ని వాళ్ళు భస్మం చేస్తారు. భస్మం చేసిన తర్వాత అది చల్లబడ్డానికి కనీసం ఒక 40 గంటలు తీసుకుంటారు. అందుకే 3వ రోజు మనం అస్తులేరాలి. ఏం చెయ్యాలి, దాన్ని పొలములో ఎరువు కింద వాడుకోవాలి, ఇంకంతే. తర్వాత వాళ్ళ గురించి చెయ్యవలసింది ఏమీ ఉండదు. ఎందుకు? జీవాత్మ నూతన దేహంలోకి వెళ్ళిపోయి తన క్రతువులు ప్రారంభించుకుంది. మనం ఇక్కడ దేహాన్ని భస్మం చేశాము. ఆ దేహం చితిలో చాలా పెద్ద ఎత్తున
సుగంధ ద్రవ్యాలతో భస్మం చేసాము గనక ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. మనం అప్పుడే నీళ్లు పోసి చల్లారిస్తే ఇంకా కొన్ని భస్మం కావు. అందుకే పూర్తి సమయం ఇచ్చి అది తానంతట తాను చల్లగైన తర్వాత మనం అస్తులేరి దాన్ని వ్యవస్థ చేస్తున్నాం. మరి పౌరాణికులు కూడా ఎవ్రీ ఇయర్ శ్రాద్ధర్పణాలు పెడుతున్నారంటే వాళ్ళు ఆత్మతత్వాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు ఏంటి ముందుకు సాగిపోయారు. మనం ఒక్కొక్కసారి వాళ్ళ కర్మలు మంచిగా ఉన్నాయి అనుకోండి, ఆ ఆత్మనే మన ఇంట్లో ఎవరైనా గర్భం ధరిస్తే వచ్చి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఎందుకంటే కర్మలు గుణకర్మ స్వభావాలు మ్యాచ్ అయితే ఆ ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మకు అనుకూలమైన గుణకర్మ స్వభావాలు మన దగ్గర బంధువులకే ఆ సమయంలో గర్భధారణ జరిగింది అనుకోండి, ఆత్మ అందులోకి ప్రవేశించింది. మరి మీరు ఎవరికి పెడుతున్నారు శ్రాద్ధ తర్పణాలు? అంటే మనం ఎంత అజ్ఞానం వైపు వెళ్ళామో చూడండి. అనగా ఇది వేద విహిత మతాలన్నింటి అంతా కొంచెం అటు ఇటుగా అందరు అదే చెప్తున్నారు. అందుకనే ఈ మతం మార్పిడులు ఎక్కువ జరగడానికి కూడా కారణము క్రైస్తవులలో అయితే ఒక క్యాండిల్ వెలిగిస్తే చాలు. ఈ హిందువులలో చాలా దాన ధర్మాలు ఉంటాయి. అందుకే ఏం చేస్తున్నారు, జనాలు టర్న్ అయిపోతున్నారు. అర్థమైందో? చాలా బలహీనతల వల్లనే మనం దీన్ని చక్కగా అవగతం చేసుకోవాలి, విశ్వసించాలి, మూఢనమ్మకాల నుండి బయటపడాలి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, నలుగురికి చెప్పగలే స్థాయిలో కూడా మనం ఉండగలగాలి. నెక్స్ట్ క్రైస్తవులు పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు చుట్టబడిన పటము వలె కానరానట్లు ఆకాశ మండలము తొలగిపోయెను. గమనించితిరా? భవిష్యత్ వక్తయగు యోహాను విద్యా విహీనుడైనందునే కదా ఇట్టి అసంగతమగు కథ కల్పించెను. నక్షత్రములన్నీయు గోళములే, అవి పృథివిపై ఎట్లు రాలిపడును? సూర్యాదుల ఆకర్షణము వానిని ఇటు అటు కదలనీయదు. ఆకాశమున చాప వంటి దనుకొనుచున్నాడా ఏమి? ఆకాశం ఒకరి చేత చుట్టబడుటకు అది సాకార పదార్థము కాదు. కావున యోహనాదునందు అనార్యులయ్యుండిరి, వారికి ఈ విషయముల జ్ఞానమే లేదనుట స్పష్టం. అనగా ఖగోళ శాస్త్ర జ్ఞానమే లేదు వాళ్ళకి. నెక్స్ట్, మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయులు ఆ గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారులు 144,000 మంది. యూదా గోత్రముతో ముద్రింపబడిన వారు 12,000. బైబిల్ నందు వర్ణింపబడిన ఈశ్వరుడు ఇశ్రాయేలీయులు మున్నగు కులములకే రక్షకుడు కాడా, లేక సర్వ ప్రపంచమునక? అట్లు కానిచో ఈ అనాగరికులకే ఏల సహాయము చేసియున్నాడు, వారికే సహాయము చేయును. ఇతరులను అడిగియే చూడడు కదా. కావున అతడు ఈశ్వరుడు కాడు. ఇశ్రాయేలీయులు వంశస్థులకు ముద్రలు వేయుట అతని అల్పజ్ఞతయో యోహాను మిథ్య కల్పనయో తెలియదు. పరమాత్ముడు చూడండి, పంచభూతాలయందు ఈ సృష్టిలోని జ్ఞాన విజ్ఞానాన్ని ఎక్కడైనా వ్యత్యాసం చూపించాడా? ఎక్కడా చూపించాడు. అందుకే మనం సర్వే భవంతు సుఖినా అన్నాం, సర్వే హిందవః సుఖినా భవంతు అనం. మన ప్రార్థనలన్నీ కూడా సర్వులు అని చెప్పబడుతుంది. కాబట్టి మనం సత్యమైన సనాతనమైనటువంటి జ్ఞానాన్ని అభ్యసించినప్పుడే ఈ మన లోపల ఈ భయాలు పోతవి. అర్థమైందా? నెక్స్ట్, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి దివారాత్రములు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఇది గొప్ప ప్రతిమారాధనము కాదా? ఇక వారి ఈశ్వరుడును దేహధారియగు మనుష్యుని వలె ఏకదేశీయుడు కాడా? క్రైస్తవులు ఈ ఈశ్వరుడు రాత్రియందు నిద్ర కూడా పోడు కదా. పరుండనేని రాత్రియందు పూజలు ఎట్లు చేయగలుగుదురు? అట్లా అతని నిద్రకు భంగము కలగవచ్చునా? ఇక రాత్రింబవలు మేలుకొనుచుండేనని విక్షిప్తుడో అతిరోగియో అయిపోవచ్చును.
మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము నెదుట నిలువగా అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధముల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని ఎదుటకు చేరెను. ఆ దూత ధూపార్తి తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని ఇప్పి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఇక చూడుడు, స్వర్గమందును వేదిక, ధూపదీప నైవేద్యములు, బూరగొమ్ము నాదములు కలవుగా. అటులేని బైరాగుల మందిరము కంటే ఈ క్రైస్తవుల స్వర్గం తక్కువైనదా? కొంత అల్లరి ఎక్కువగానే ఉండును. నెక్స్ట్, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయిందంట. బలిరే, క్రైస్తవుల భవిష్యత్తు వక్త. ఈ ఈశ్వరుడు, ఈ ఈశ్వరుని దూతలు, బూరల గోలలు, ప్రళయలీలను అనునవి కేవలము పిల్లల మాటలే అని తేలుచున్నది. నెక్స్ట్, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. పాతాళపు గుండపు తాళపు చెవి ఆ దూతకియ్యబడినంట. అతడు పాతాళపు గుండము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ గుండముల నుండి లేచెను. ఆ గుండపు పొగ చేత సూర్యుని, ఆకాశము చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. ఈ భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వానికి బలమియ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్రలేని మనుష్యులను 5 నెలల వరకు బాధించుటకు వానికి అధికారము, ఆజ్ఞయు ఇయ్యబడిందంట. ఏమి తూతులారా, శబ్దములు విని నక్షత్రముల దూతల మీద ఆ స్వర్గమందే పడవచ్చుగా, ఇక్కడ మాత్రం పడలేదు. మంచిది. ఆ గుండమున గాని మిడతలను గాని ప్రళయము గావించుటకే ఈశ్వరుడు చేసియుంచెనా? ముద్ర గలవారిని కరవవలదని అవి ముద్రలు చూచి చదువుకొనునా? ఇది వీరు క్రైస్తవులు కారేని మిమ్ములను మిడతలు కరుచు అను భయము చూపి సామాన్య జనులను క్రైస్తవుల్లో కలుపుకొనుటకు పన్నిన టక్కులే. ఇట్టి మాటలు విద్యాశూన్యమగు దేశమందు సాగునే కాని ఆర్యావర్తమందు సాగనేరవు. నెక్స్ట్, గుర్రపు రౌతుల సైన్యములు లెక్క 20 కోట్లు. ఓహో, ఇన్ని గుర్రములు స్వర్గమున ఎట్లు ఉండగలుగునో? అవి ఎచట మేయునో, ఎచట నివసించునో, ఎచట లద్దె పెట్టునో గదా. ఇక దాని దుర్గంధము కూడా స్వర్గమున విశేషముగా వ్యాపించి ఉండును. చాలు చాలు, ఇట్టి స్వర్గమునకు, ఈ దేవునకు, ఇట్టి మతమునకు అందరము నీళ్లు వదిలి ఉన్నారు. ఈ సర్వశక్తిమంతుని కృప వలన క్రైస్తవులందరి ఈ గందరగోళమంతయు దూరమైపోయిన ఎంతయో మేలు కలుగుచున్నది. ఈ పని ఆర్యులు చెయ్యాలి. కానీ మనం ఎప్పుడు ఆర్యులం అవుతాం? ఏంట్రా, ఆర్యులే ఈ సత్య సిద్ధాంతాన్ని చాటి చెప్పగలుగుతారు. అంటే ఎంత స్వాధ్యాయం చెయ్యాలో చూసుకోండి. నెక్స్ట్, బలాఢ్యుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. ఆయన శిరస్సు మీద మేఘము ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రపు మీదను, ఎడమ పాదము భూమి మీదను మోసెను. ఇప్పుడు చూడుడు, ఈ దూతల కథలు, పురాణ గాథలను, పట్టుల పొగడ్తలను కూడా మీరు విన్నారా ఎప్పుడైనా? అమ్మో. మరియు ఒకడు చేతికర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును, బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము అన్నాడంట. ఇక్కడనే కాదు, క్రైస్తవుల స్వర్గమందును మందిరములు నిర్మింపబడుటకు కొలత వేయబడుచున్నది కదా. వారి స్వర్గం ఎట్లున్నదో వారి మాటలు కూడా అట్లేయున్నవి. ఇందువలన ఇచట ప్రభు భోజన కాలమున యేసు శరీర అవయవములను, రక్తమాంసములను భావించి తినుచు త్రాగుచునున్నారు.
ఇక వీరి గుడిలో కూడా శిలువ ఆకారములు చేసి ఉండుట సయుతము ప్రతిమారాధనయే అన నొప్పును. అర్థమైందా? నెక్స్ట్, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనము ఆయన ఆలయములో కనబడిందంట. స్వర్గమందు గల మందిరము ఎల్లప్పుడు మూయబడి ఉండును కాబోలు, అది ఎప్పుడో ఒకప్పుడు తెరవబడచుండవచ్చును. ఏమి? పరమేశ్వరునికి కూడా ఒక మందిరము కలదనుట సంభవమా? వేదమందు చెప్పబడినట్లు పరమాత్ముడు సర్వవ్యాపకుడు కావున అతనికి ఒక మందిరము కలదనుట సంభవమే కాదు. కాని క్రైస్తవుల ఈశ్వరుడు సాకారుడు కదా, అతడు స్వర్గమందునో భూమి మీదనో ఎక్కడ ఉన్ననేమి? ఏ ప్రకారముగా ఇట ఠం ఠం పుం పుం లీలలు జరుగుచున్నవో అటుల ఈ క్రైస్తవుల స్వర్గమందును జరుగుచుండవచ్చును. అప్పుడప్పుడు వారా నిబంధనను మందసమును కూడా చూచుచుండవచ్చును. ఇక దానితో ఏమి ప్రయోజనం? నెరవేర్చుకొందురో తెలియదు కదా. సత్యమేమనా ఇవన్నీ మనుష్యులను లోభమున పడవేయు మాటలే అను మాట స్పష్టము. నెక్స్ట్, అప్పుడు పరలోకమందు గొప్ప వింత కనబడెను. అదేమనగా సూర్యుణ్ణి ధరించుకొనిన ఒక స్త్రీ కనబడిందంట. అక్కడ ఆమె సూర్యుని ధరించుకొని ఉందంట. ఆమె పాదముల కింద చంద్రుడున్నాడంట. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉందంట. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తుందంట. అంతటా పరలోకమందు ఒక వింత కనబడిందంట. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములుండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వానిని భూమి మీద పడవేసెను. సమీక్ష: ఈ గొప్ప కట్టు కథలనిప్పుడు చూడుడు. వీరి స్వర్గమున ఒకానొక స్త్రీ కేకలు పెట్టుచుండగా ఆమె దుఃఖమును వినువారు గాని దూరము చేయువారు గాని లేరు. ఆ అజనగరము తోక ఎంత నిడివి కలిగి ఉండెనో, కాని నక్షత్రములలో 3వ భాగము దానితో భూమి మీద పడవేచనగా మరి పృథివీ అనున ఒక చిన్న లోకము, నక్షత్రముల కంటే గొప్ప లోకములు, అట్టి నక్షత్రములు ఈ భూమి మీద ఒకటి కూడా పుట్టదు. కావున వానిలోని 3వ భాగము మీ మాటను కల్పించిన వాని ఇంటి మీదనే పడి ఉండవచ్చునని అనుమానింపదగి ఉన్నది. ఇక నక్షత్రములలోని 3వ భాగమును తన ఇడివిగల తోకతో చుట్టి భూమి మీద పడవేచిన ఆ యజగరము కూడా వాని ఇంటి యందే నివసించుచుండవచ్చును. అంటే నక్షత్రాలు ఎంత పెద్దగున్నవి, భూమి ఆ కొలత ఖగోళ శాస్త్ర నాలెడ్జ్ కూడా వీళ్ళకి లేదా అనిపిస్తుంది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును చూచి దూతలను యుద్ధము చేసిరి. సమీక్ష: ఈ క్రైస్తవుల స్వర్గమునకేగు ప్రతివాడు యుద్ధమందు దుఃఖమును పొందుచుండవచ్చును. అట్టి స్వర్గము మీద ఆశ ఇచ్చటమే విడిచి చేతులు జోడించుకొనుడు. ఏమని? శాంతికి భంగమును ఉపద్రవములను కలుగజేయు స్థానము ఈ క్రైస్తవులకే తగును. ఇంతటితో సత్యద ప్రకాశాన్ని ఆపేద్దాం. ఓం. ఇదంతా కూడా మనం